ఈరోజు జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు టీ స్టాల్స్ రోడ్డు మీద ఉంటూ ఉంటాయి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి దూరం నుంచి వచ్చిన వాళ్ళు, రోడ్డు మీద దూర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కూడా టీ తాగే ప్రదేశాలు ఉంటాయి. ప్రజెంట్ సర్వసాధారణ ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ అలవాటు. అలాంటి టీకి ప్రత్యేకంగా ఒక డేని కేటాయించడం కూడా గొప్ప విషయం. అలాంటి కార్మికులు ఎలా ఉన్నారో చూద్దాం ఇప్పుడు. నమస్తే అండి, మీ పేరు? రాజలక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు టీ కాస్తున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. ఎలా ఉందండి? పర్లేదు. పర్లేదు. ఓకే. సమ్మారావు గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ దీనికి ఓనర్గా ఉన్నారు. ఇక్కడ ఈ టీ అనుభవం మీకు ఇక్కడ టీసాలు పెట్టారు కదా, గత 3 ఏళ్లుగా కస్టమర్లకి అన్ని విధాల సౌకర్యాలతో చల్లటి వాటర్ ఇచ్చి బెల్లం చాయ్ అందిస్తున్నాం. ఇది మణుగూరు నుంచి 7.5 ప్రధాన రహదారి. ఈ ప్రధాన రహదారి మీరు టీ స్టాల్ ఏర్పాటు చేశారు అన్న ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ సరైనటువంటి కస్టమర్లకి చాయ్ అనేది లేదు క్రాస్ రోడ్ సెంటర్లో. ఆ ఆలోచన మేరకు కస్టమర్లకు కోరిక మేరకు నేను చాయ్ పెట్టాలనేది ఆలోచన వచ్చింది. ఓకే. మీ దగ్గర కూడా చూస్తుంటా చాలా మంది వస్తున్నారు. ఫస్ట్ నార్మల్ చాయ్ స్టాల్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు బెల్లం టీకి ప్రత్యేక బెల్లం చాయ్. దానికి ఆదరణ పర్లేదా? ఇది టోటల్ బెల్లం చాయ్ ఆదరణ ఎక్కువ. ఓకే. చిరు వ్యాపారం ఇది. చిరు వ్యాపారం. థ్యాంక్ యూ. ప్రపంచ టీ దినోత్సవం, మీరు ఇప్పుడు ఛాయ్ తాగుతూ ఉన్నారు. అసలు ఎలా ఈ టీని మీరు ఆస్వాదం ఎలా ఉంటుంది? ఓకే, రోజువారీ 24 అవర్స్ ఏదో ఒక వర్క్ లో నిమగ్నం అయ్యింది. ఈవినింగ్ టైంలో ఒక 10 నిమిషాలు వచ్చి టీ తాగడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ మంచి వాతావరణం వీళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళ దగ్గర టీ కూడా చాలా వాస్తవంగా టీ అనేది ఆహ్లాద వాతావరణం కోసం ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం, మంచి ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకున్న వాతావరణంలో ఫ్రెండ్స్ తో కబుర్లు పెట్టుకోవడానికైనా ఇడికి వస్తుంటాం. డైలీ ఇక్కడ రోజు ఈవినింగ్ టైంలో ఒక అరగంట గడుపుతుంటాం. వీళ్ళ చాయ్ కూడా చాలా బాగుంటుంది, మంచి సర్వీస్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ.